బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొంతమంది దుండగులు ఇంట్లోకి జొరబడి గన్నులు చూపెట్టి అలెక్కే చిట్టి పికిల్స్ ని దొంగలించారు. దండం పెడితే మమ్మల్ని ఏం చేయకండి. ఇంట్లో ఉన్న 15 లక్షలు తీసుకొని వెళ్ళండి. మమ్మల్ని ఏం చేయకండి. మాకు కావాల్సింది డబ్బు కాదు. కావాలంటే 5 కిలోల బంగారం తీసుకెళ్ళండి. నెక్లెస్ కూడా తీసుకెళ్ళండి. మమ్మల్ని ఏం చేయకండి. మాకు కావాల్సింది అలెక్కే చిట్టి పికిల్స్. మీ ఇంట్లో అలెక్కే చిట్టి పికిల్స్ ఉన్నట్టు మీ అబ్బాయి ఈ రోజు స్నాప్ పెట్టాడు. అందుకే మీ ఇంట్లోకి రాబరీ చేయడానికి వచ్చాం. మాకు ఆ అలెక్కే చిట్టి పికిల్స్ ఇచ్చేయండి. ప్రాణాలతో వదిలిపెడతా. అన్న దండం పెడతా అన్న. మమ్మల్ని చంపేసినా ఏం కాదన్న. పికిల్స్ ని తీసుకెళ్ళకండి అన్న. 15 సంవత్సరాలు కష్టపడి కొన్నా అన్న పికిల్స్. ప్లీజ్ అన్న తీసుకెళ్ళకండి అన్న. సక్సెస్ అయి కొన్నా అన్న పికిల్స్. నా పిల్లం నా లవర్ కూడా వదిలేసిందన్న పచ్చళ్ళ కోసం. ప్లీజ్ అన్న అర్థం చేసుకో అన్న. కావాలంటే మమ్మల్ని చంపేసేయన్న. కానీ పికిల్స్ మాత్రం తీసుకెళ్ళకండి. అలెక్కే చిట్టి పికిల్స్ కొన్న ప్రతి ఒక్కరూ సంవత్సరానికి 15 లక్షల జీఎస్టీ కట్టాలని మన ఫైనాన్స్ మినిస్టర్ తెలియజేశారు. అలెక్కే చిట్టి పికిల్స్ తింటున్న ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కస్టమర్స్ కి ఒక్క ఇంటికి 2 పోలీసులు సెక్యూరిటీగా ఉంచాలని కోరారు. ఈ మధ్య కాలంలో రాబరీస్ చాలా జరుగుతున్నాయని తెలియజేశారు. అలెక్కే చిట్టి పికిల్స్ వల్ల ఇండియాలో చాలా మంది అన్ఎంప్లాయిడ్ పీపుల్ సక్సెస్ అయ్యి వేల కోట్లు 100 కోట్లు సంపాదించారని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తెలియజేశారు. నాకైతే లవర్లు లేరు, పెళ్లాలు లేరు. మీకైనా లవర్లు పెళ్లాలు ఉండొచ్చు. ఖచ్చితంగా అలెక్కే చిట్టి పికిల్స్ ని కొనుక్కోండి అని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తెలియజేశారు.